నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇక్కడ కీలకమైన వ్యక్తి గురించి ఒకటి మాట్లాడుకోవాలి సార్. ఏదైతే లిక్కర్ స్కామ్లో కూడా విజిల్ బ్లోయర్గా బయటకు వచ్చానని చెప్పేసి అన్న విజయసాయి రెడ్డి, A1 రాజ్ కస్ రెడ్డి అంటే అసలు ఎవరికి తెలియదు. అటువంటిది A1 రాజ్ కస్ రెడ్డిని పరిచయం చేసినటువంటి ఒక కర్త కర్మ క్రియ అని చెప్పి పరిచయం చేస్తే ఇప్పుడు A48 అంటే దాదాపు హాఫ్ సెంచరీకి చాలా దగ్గరగా ఉందని చెప్పేసి అనుకోవాలి. కానీ ఇదే విజయసాయి రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఫస్ట్ గుండెపోటు అని చెప్పేసి మీడియాకి చెప్పింది తను కూడా రాజీనామా చేస్తున్నప్పుడు అదే మాట చెప్పాడు, నాకు అవినాష్ రెడ్డి చెప్పాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో రెండిట్లో కీలకంగా మారబోతున్నాడు కాబట్టి విజయసాయి రెడ్డి విచారణ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు? చాలా ఇంపార్టెంట్. పైగా అతనికి భద్రత కల్పించాలి. వీళ్ళు అతను బాత్రూంలోకి తీసుకెళ్ళి పైకి పంపించేస్తారు. ఏం చెప్తారంటే ఇతను కూడా సర్దిచ్చేస్తారు, తోకండి, అనుమానం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం చెప్తారంటే అతను టాయిలెట్కి వెళ్తే ఆ కమోడ్ బయటకు వచ్చి అతను తల కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోయి కూర్చుంది అక్కడ అని చెప్తారు. వింటారు వాళ్ళ మనుషులు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది గ్యాంగ్, వాళ్ళు ఇదే ప్రచారం చేస్తారు. విచిత్రంగా ఉంది, కమోడ్ మూవింగ్ కమోడ్ అంటే అది బయటకు వచ్చి తలకాయ కొట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఉంది అని చెప్తారు. ఈ పిచ్చి నమ్మి వాళ్ళు ఉంటారు కదా. ఈ విషయంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పరిపాలన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండి రేపొద్దున ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అన్నట్లు ఎంత సీరియస్గా ఉన్నారో సగం టైం వీళ్ళ మీద పెట్టాలి. ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ కుళ్ళిపోయిన అంగాన్ని తొలగించిన వెంటనే ఆరోగ్యం మెరుగైపోద్ది కదా. మీరు ఆ కాలు కుళ్ళిపోయి లేకపోతే ఏళ్ళు కుళ్ళిపోయి ఉన్నప్పుడు ఎంత సెడిటివ్ ఇచ్చినా, ఎంత మందులు ఎక్కిచ్చినా కానీ సుఖమే ఉంది, పక్క నుంచి కుళ్ళిపోతే వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని కట్ చేసేయాలా. కట్ చేసేటువంటి లోపలేసేయాలా, మొత్తం అందరం లోపలేసేయాలా. అప్పుడు విచారణ చేయాలి తిరిగ్గాని కూర్చోబెట్టి అందరికన్నా. టెన్షన్ ఉండదు, ఎవరిని అరెస్ట్ చేయాలి, మొత్తం లోపలేసేసి అందరినీ రోజుకి ఒకళ్ళ దగ్గర విచారణ చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలా. జడ్జి గారు వాళ్ళు కూడా కోర్ట్స్ ఎక్కడ పెట్టేసి ఇమీడియట్గా సెలవు ఇవ్వకుండా 2-3 నెలల్లో తేల్చేయండి బాబు అని చెప్పాలి. వాళ్ళు ఏమిటితే తెచ్చేస్తా ఉండాలి టప్ అంటాను. అంతేగాని వచ్చి సంవత్సరానికి వాయిదాలు గట్రా ఆ సమస్య లేదండి, మీరు గంట వాయిదా వేయాలని చెప్పాలా. కండిషన్ పెట్టాలా, వాళ్ళకి కాల పరిమితి విధించాలా. లేకపోతే ఏంటండి ఇది వాళ్ళు ఇష్టమైనట్టు చట్టంలో ఉన్న లొసుకులను ఉపయోగించుకున్న వాళ్ళు ఎస్కేప్ అయిపోతున్నాడు. 13 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి అతను బయట తిరుగుతున్నట్టు సిగ్గు అయట్లేదా వ్యవస్థలకి? మీ సిగ్గుపట్టలేదా? మీరు ఇంకా పెద్ద ఏదో పత్తితులు అని చెప్తారు, ఉత్తమంలో అని చెప్తారు, ఏదో ఉత్తరిస్తున్నామని చెప్తారు. ఎవడన్నా ఈ దేశంలో రాజకీయ నాయకులు, వ్యవస్థలకు అధిపతులు, వ్యవస్థలో టోటల్ సిస్టమ్ సిగ్గుపడాలా. ఒక ఆర్థిక నేరస్తుడు, సుప్రీంకోర్టు స్వయంగా వ్యాఖ్యానించింది ఆర్థిక నేరం ఉగ్రవాదం కంటే ప్రమాదం అని. ఉగ్రవాదం అంటే ఏం జరిగారు? పెహల్గాంలో ఏం చేశారు? ఇమీడియట్గా దేశం స్పందించి మిలిటరీ మొత్తం దాడి చేసి పాకిస్తాన్ తోలు తీసారు లేదా? వాళ్ళందరూ మట్టు పెట్టారు లేదా మొన్న ఆగమేఘాల మీద? మరి ఇంతమంది చనిపోవడానికి కారణం ఏం? జగన్మోహన్ రెడ్డి ఎందుకు వదిలేస్తున్నారు? అంతే, మీరు అన్నట్టు పహల్గాంలో ఓన్లీ 26 మంది చనిపోయారు, కానీ లిక్కర్ దాగి 30,000 మంది. అసలు ఎంత, అసలు అంతులేదు, దాన్ని లెక్కలేదు. అవును. అనేక కుటుంబాలు అనాథలైపోయి, నానా అసలు వాళ్ళు ఆరోగ్యాలు పాడైపోయి, లివర్లు పాడైపోయినాయి, కిడ్నీలు పాడైపోయినాయి. ఇప్పుడు జీవోత్సవాల్లో ఉన్నారు వాళ్ళంతా. పోయిన వాళ్ళు పోయారు. ఎంతోమంది ఆడబిడ్డల వితంతువులు అయిపోయారు, దిక్కుముక్కు లేకుండా పోయినాయి సంసారాల్లో. మరి ఎంత దారుణం, అమానుషంగా వ్యవహరించిన వాళ్ళని వీళ్ళు ఏం చేయాలి? ఆపరేషన్ సింధూర్, అదే ఆపరేషన్ ఈ ప్రభుత్వం కూడా చేపట్టాలి కదా. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మేపడం ఎందుకు? వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో మేపడం ఏంటండి? ఆ సౌకర్యాలు అడగడానికి వాళ్ళకి బుద్ధి లేదనుకో మనం ఇవ్వడానికి ఉండాలి కదా. వాళ్ళు అడుగుతారు, ఏమన్నా అడుగుతారు, మీ ఇంటికి వెళ్ళి వస్తారంటే రోజుకి ఒకసారి అంటాడు, వెళ్ళిస్తారా? నాకు టాయిలెట్ ఇక్కడ రావట్లేదు, నేను ఇంటికి వెళ్ళి రావాలి టాయిలెట్కి అంటాడు, ఇస్తారా? ఇంత దారుణంగా వ్యాఖ్యానించి పరిస్థితి తెచ్చుకోకూడదు వ్యవస్థలో. నువ్వు అందరికీ ఒకలాగా ఉంటే పర్లేదు. బ్లేడ్ బ్యాచ్ జేబులుగా తిరిచేసి వాడు కూడా నువ్వు ఇస్తావు సౌకర్యం లాగా. ఏంటి ఇతను స్పెషల్? ఇతనికి ఏం జరి ఇంటికలు ఉన్నాయా? మిగతా వాళ్ళందరికీ నల్ల ఇంటికలో లేకపోతే తెల్ల ఇంటికలో ఉంటాయి. మరి ఇతనికి ఏమైనా జరి ఇంటికలు ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు ఇస్తున్నారు ఇతనికి? ఏంటి స్పెషల్? ఒక ఎంపీ సరే ఆ ప్రివిలేజ్ ఏదో ఉంటుంది, ఒక మంచం ఇస్తారు, ఫ్యాన్ పెడతారు, అలాంటిది. అంతేగాని నువ్వు బయట నుంచి ఫుడ్ తెప్పించుకో, శుభ్రంగా నీ కాళ్ళు పిసికివ్వడం, ఒక మసాజ్ చేసి ఇవ్వడం, ఒక కావాలి అసిస్టెంట్ అంటే ఇస్తాం. ఏంటండి ఇది? వీళ్ళకి ఇప్పుడు పహల్గాంలో తీవ్రవాదులను ఎలాగైతే శిక్షించారో అంతకు మించి చేయాలి వీళ్ళకి. నీకు ఇంకో దేశం వాడు పరాయి వాడు, మన శత్రువు. వాడికి ఒక మన శత్రు దేశం కాబట్టి వాడు మన మీద దాడి చేయడానికి వచ్చాడు. ఇటు మన దేశంలో ఉన్నవాడు ఇలా చేస్తే, మన మనుషులు, మన పౌరులను చంపేస్తే, రాజకీయాన్ని, అధికారాన్ని అడ్డమెట్టి చంపేస్తే వీడికి అంతకన్నా తీవ్రంగా శిక్ష ఉండొద్దా? వీడిని శిక్షించినప్పుడు మన దేశ భద్రత, అక్కడ ఆ భద్రతా దళాలు ఎంతమంది, మన యుద్ధంలో ఎంతమంది పోయారు? వాళ్ళందరి త్యాగాలకు అర్థం ఏంటి? వాళ్ళ విరక్తి వచ్చిందనుకోండి, మన పరిస్థితి ఏంటి? చెయ్యి మనం ఎంత కాపలాగా అసలు ఏం చేసి ఎదవలు ఎలా ఎడుతున్నారని చెప్పేసి వాళ్ళ విరక్తి వచ్చిందనుకోండి, ఏంటంటే పరిస్థితి? వ్యవస్థలో కళ్ళు తెరవాలా. మీకు చిన్న చితకాట్లో మీరు కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు. ఇటువంటి తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళ పట్ల మీరు ఏమాత్రం కనికరం చూపినా, ఏమాత్రం పక్షపాతం చూపినా, ఏమాత్రం కులం, మతం, ప్రాంతం ఇలాంటిది ఏమైనా వివక్ష చూపినా, లేకపోతే పక్షపాతం చూపినా చాలా ప్రమాదం.
మీరు అందుకున్న పదవిలో మీకు విచక్షణాధికారాలతో కూడిన అధికారాలు మీకున్న హోదాలు దాన్ని మీరు దుర్వినియోగం చేయకుండా ఉంటే ప్రజలకు బోళంత మేలు చేసినట్టు మీరు కొండంత అండ కింద ఉన్నట్టు అలా కొంతమంది ఉన్నారు. వీళ్ళ వల్ల వాళ్ళకి చెడిపోయి వస్తుంది, టోటల్ వ్యవస్థను అనుమానించాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో చూద్దాం సార్, అత్యంత తొందరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ 2019-2024 అనేది ఖచ్చితంగా చేయాలి. సో ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలని చెప్పేది కోరుకుందాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.